అందరికీ వందనాలు. 7 ఏళ్ల శ్రమల కాలంలోని 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు కలిపి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమల పాలు చేస్తారు. అయితే ఈ శ్రమల పాలు చేయడానికి 10 మంది రాజులకి 7 రాజ్యాల వాళ్ళకి ఒక పెద్దన్నగా ఒకడు వ్యవహరిస్తాడు. అంటే ఒక దేశం పెద్దన్నగా వ్యవహరిస్తుంది. ఈ దేశం ఆధీనంలోని ఈ 17 దేశాలు అంటే 7 తలలంటే 7 అగ్రరాజ్యాలు, 10 కొమ్ములంటే 10 అరబ్ దేశాలు, 10 + 7 17 మంది కలిపి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమల పాలు చేయడానికి వస్తారు. చిన్న దేశమైన యెరూషలేములోకి 17 దేశాల వాళ్ళు కలిపి వస్తారు. అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలోని యెరూషలేము ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళందరికీ పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి ఆ బబులోను దేశాన్ని ఎప్పుడైతే శ్రమలు తీరిపోయాయో అప్పటి వరకు కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి ఈ 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి ఈ బబులోను దేశాన్ని ఒంటరిగా విడిచిపెడతారు. ఎందుకు ఒంటరిగా విడిచిపెడతారు అన్న అంశం మీద ఈరోజు ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 9వ వచనం. మనము బబులోనును స్వస్థపరచగోడితిమి, అయితే అది స్వస్థత నొందలేదు, దాన్ని విడిచిపెట్టుడి. మన దేశములకు వెళ్ళదము రండి, దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. చదవని వాక్యంలోని ఘటసర్పానికి సాదృశ్యంగా చెప్పబడుతున్నటువంటి 10 మంది రాజులు 7 రాజ్యాలకి ఒకరు పెద్దన్నగా వ్యవహరిస్తారు, ఒక దేశం. అయితే శ్రమలు తీరిపోగానే మిగిలిన దేశం వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇంక విడిచిపెడేద్దాం, యుద్ధం ఆపేద్దాం అంటే దానికి ఆ పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి బబులోను దేశం వ్యతిరేకిస్తుంది. ఇలా వ్యతిరేకించడం మూలంగా ఈ 16 దేశాల వాళ్ళు కూడా దాన్ని ఒంటరిగా విడిచిపెడతారు. దానికి పట్టే గతి కోసం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16, 17 వచనాలు. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. 18వ వచనం. మరియు నువ్వు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. చదవని వాక్యంలోని 7 ఏళ్ల శ్రమలు కలుగు చేయడానికి వచ్చినటువంటి ఆ బబులోను దేశాన్ని వేసిగా చెప్తున్నారు. దానికి పట్టబోయే గతి కోసం కూడా చెప్తున్నారు. అది సర్వనాశనం అయిపోతుంది, దిగంబర అయిపోతుంది. అప్పటి వరకు సమూహంగా ఉన్నటువంటి ఈ 17 దేశాల వాళ్ళు సమూహంగా ఉన్న వాళ్ళందరూ కలిపి బబులోను దేశాన్ని ఒంటరిగా విడిచిపెడతారు. విడిచిపెట్టడం మూలంగా దేవుడు ఉగ్రత ఆ బబులోను దేశం మీదకి వచ్చి ఒక్కరోజే అది అగ్ని చేత, క్షామం చేత, ఖడ్గం చేత సంహరింపబడుతుంది. ఇంతకీ ఈ బబులోని దేశం అంటే మన గత వీడియోలో చెప్పుకున్నాం, ఇది అగ్రదేశమైనటువంటి అమెరికా దేశం అని. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమె